అందరికీ నమస్కారం। ఈరోజు మన ఛానల్లో హై ప్రోటీన్ దోశని ప్రిపేర్ చేసుకుందాము। మనం రెగ్యులర్గా తినే బియ్యం దోశ కంటే కూడా ఈ దోశ మన ఆరోగ్యానికి చాలా మంచిది। ఈ దోశని తినడం వలన మనకి రోజు మొత్తంలో కావాల్సిన ప్రోటీన్ శాతం అనేది చక్కగా సరిపోతుంది। ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్లు కందిపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్లు సాయి పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు పచ్చపెసలను వేసుకోవాలి। మీ దగ్గర పెసరగుళ్ళు లేకపోతే పెసరపప్పు బద్దను కూడా వేసుకోవచ్చు। ఇందులోనే 1/4 కప్పు రైస్ని కూడా వేసుకొని 4 ఎండుమిర్చిని వేసుకోవాలి। వీటన్నిటిని కూడా వాటర్ పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి। ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మంచినీటిని పోసుకొని కనీసం 5 గంటల సేపు ఈ పప్పులన్నింటినీ కూడా నానబెట్టుకోవాలి। లేకపోతే మనం మార్నింగ్ దోశ వేసుకోవాలనుకున్నప్పుడు ముందు రోజు నైటు నానబెట్టుకొని ఉదయాన్నే కూడా ఈ దోశల్ని వేసుకోవచ్చు। ఉదయానికల్లా పప్పులన్నీ కూడా చక్కగా నానిపోయాయి। వీటిని మిక్సీ జార్లో వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే మనం నానబెట్టుకున్న వాటర్ని ఇందులోకి వేసుకొని ఈ పిండిని కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా నానబెట్టిన వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వలన దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। అందుకని మీరు నానబెట్టుకునేటప్పుడు డ్రింకింగ్ వాటర్ని వేసుకొని నానబెట్టుకోండి। ఎప్పుడైనా సరే దోశ పిండిని ఇలా నానబెట్టుకున్న వాటర్తో గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఒకసారి ట్రై చేయండి। ఇలా పప్పులన్నింటినీ కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని ఒక బౌల్లోకి వేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ పంచదారని కూడా వేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసుకొని మనం రెగ్యులర్గా వేసుకునే దోశ పిండి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి। ఈ విధంగా షుగర్ని వేసుకోవడం వలన మనకి దోశ అనేది మంచి కలర్ వస్తుంది। ఇష్టం లేకపోతే ఈ షుగర్ని స్కిప్ చేయొచ్చు। పిండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది। ఇప్పుడు దోశని వేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ వాటర్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలి। ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి। ఎప్పుడైనా సరే మీరు క్రిస్పీ దోశ కావాలంటే ఈ విధంగా వాటర్ని స్ప్రింకిల్ చేసి క్లీన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశని వేసుకున్నారంటే ఏ దోశ అయినా సరే మనకి క్రిస్పీగా వస్తుంది। ఒకసారి ట్రై చేయండి। ఇలా 1 గరిటెడు పిండిని వేసుకొని మనం రెగ్యులర్గా వేసుకునే దోశలాగానే వేసుకొని పైన పచ్చిదనం అంతా పోయిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని దోశ మంచి కలర్ వచ్చే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి। దోశ వేసేటప్పుడు మాత్రమే మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి। దోశను స్ప్రెడ్ చేసుకోవడం అయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ని దోశ అంతా కూడా ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దోశ ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత మరొక వైపుకి తిప్పుకొని మరొక వైపు కూడా బాగా కాల్చుకొని ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే। ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు ఈ ఆరోగ్యకరమైన ప్రోటీన్ దోశని ఒకసారి ట్రై చేయండి। ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి। అలాగే ఈ క్రిస్పీ దోశ రెసిపీ మీకు నచ్చినట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం మొదటగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి। ఇలా ప్రెస్ చేయడం వలన నేను ఏ రెసిపీ అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।